వ్యవసాయ బాయిల కాడ నీళ్లు పెట్టేటందుకు రైతన్నలు తిప్పలు పడొద్దని సర్కార్లు కరెంటు ఫ్రీలు పెట్టినాయి. ఇక సర్కార్ కరెంటు బరాబర్ ఇయ్యక రైతన్నల ఉసురు పుచ్చుకున్నదని ప్రతిపక్షపోళ్ళు. మా ఏలువాడిలా 24 గంటల్లో ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదని అధికార పొల్లు పంచు డైలాగ్ల మీద పంచు డైలాగులు కొడుతుంటారు. ఈ కరెంటు పంచాది జయంగా ఏలువాడిలకెళ్ళి దిగినోళ్ళున్నారు, అధికారంలోకి వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. అట్లుంటది మరి కరెంటుతోని పంచాది. రాజకీయంలో అధికార ప్రతిపక్ష లీడర్లు గట్లుంటే గీడు కన్నా కరెంటుతోని అవసరమే లేదంటున్నాడు. మరి ఎందుకు అట్లా అంటున్నాడో అసలు ముచ్చటేందో అరుచుకుందాం పాన్రి. అగో సూత్తున్న ఆరుల్లా గంగమ్మ ఎట్ల మీదికి దుంకుతున్నదో. పంపు సెట్ల కంపెనీల కండ్ల పడితే ఇది బోరు కాదు పాతాల గంగ అంటారు కావచ్చు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కట్రేయాల కాడున్న కిరణ్ అన్నోళ్ల ఎకరం పొలం లేసిన బోరు నీళ్లు బోరు కొట్టకుండా వస్తున్నాయి. మరి ఎప్పటికెంచి నీళ్ళొస్తున్నాయో కిరణ్ అన్నయ్య చెప్తాడట. నాకు ఎకరం పొలం ఉంది. ఆ పొలంలో 10 నెలల క్రితం ఒక బోర్ వేసాను. ఆ బోరు సరిగా పోయకుండా ఆకుండా పోసే బోరు ఇప్పుడు అనుకోకుండా సడన్గా ఆ కేసింగ్ పైపు నుంచి పైకి నీళ్ళు రావడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి అది నిరంతరం అట్నే ఆగకుండా వస్తున్నాయి. దానితో నేను బోరు పెట్టే పని లేకుండా అవుతుంది. ఇన్నరా మేము గిందికే అన్నం కరెంటుతోని పని లేకుండా అయిందని. అప్పుడప్పుడు అంతంత మాత్రమే వచ్చే బోరు నీళ్లు 3 రోజులకెంచి మోటార్ కట్ కొత్తక ముందే వస్తున్నాయట. ఈ అన్నోళ్ళు ఈ బోరును 15 ఏళ్ల కిందట ఏపిచ్చిరట. అప్పటి సుంది ఎడారిల శిల్మ లెక్క కొన్ని నీళ్లు అందేటియట. నీళ్లు గంట ఒయ్యంగానే బోరు నిండుకునేదట. ఎకరం పొలమంతా తడ అందాలనంటే మస్తు గోసవడేటోళ్ళట ఈ అన్నోళ్ళు. మొన్నట్ల వానలు దంచినా కూడా ఇంత మోక లేకుండేనట. మరి నీళ్లు ఏన్నుంచొచ్చినాయో ఏందో 3 రోజులకెంచి పాతాల లోకంలో పంపేసినట్టే వస్తున్నాయి. గంగమ్మ తల్లి చూపెట్టిన కరుణ అని అంటున్నాడు కిరణన్న. వద్దన్న ఆగకుండా పొలం నిండుతున్నదట. పాతాల గంగను ఆపుడు కష్టమని మడులకు గన్లు తీసుండి కావచ్చు ఈ అన్న. ఈ ఇచ్చంత్రాన్ని చూసేతందుకు 7 ఏళ్ల నుంచో వస్తున్నారట. కాని నీళ్లు గట్టెట్లా వస్తున్నాయో కనిపెట్టుడైతే నీళ్ల శాస్త్రవేత్తలకైతే టాస్కే పోన్రి.